ఈరోజు సాయి పకోడీ అరటికాయ అన్నం. మా కూర ఏటో తెలీదు, చూపిస్తాం మా కూర. చెల్లి తొందర రాయి, ఆకలాతుంది. రబ్బర్ బ్యాండ్ తీసావు నాకు దగ్గర కుట్ర, ఇది కుట్ర పండింది ఈరోజు. ఓకే, స్పూన్ కూడా తీసావా? ఓకే, చూసావా? ఈరోజు స్పూన్ కూడా తీసుకొచ్చి, స్పూన్ తేకపోతే రబ్బర్ బ్యాండ్ ఎందుకు చూపించేస్తాను? అది నేను ఆ రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోను. ఆ రబ్బర్ బ్యాండే కాదు నాది, ఆ రబ్బర్ బ్యాండ్లు ఇయ్యి, బాక్సులు ఆ కప్పులు వేసి తెచ్చింది. బట్ కాకపోతే అందులో పడేసింది. ఏ జిప్పులోని తీసుకురేయలేతే తినేద్దాము. పకోడీ నీళ్ళమా, పకోడీలు అందులో ఇయ్యి. ముందు తీసుకురేయాలి పక్క. ఈరోజు షాప్లో అన్నం తినేయాలి. యాక్చువల్లీ మా ఊర్లో బావగారు అవుతారు, ఆయన చనిపోయారు. అయితే చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయిన తర్వాత 12 అయింది. బయలుదేరాం సాయి. 12 గంటలకు బయలుదేరితే కిలోమీటర్న్నర నడిచాము. తర్వాత ఆటో వచ్చింది. ఆటో ఎక్కి అలాగ రేగిడి మండలం దగ్గర నుండి ఇక్కడ దిగాము, మెట్ట దగ్గర. అటు నుండి వచ్చాము, కుమ్మరగ్రహారం నుండి రాలేదు. రాలే మరి. ఇటు నుండి 2 కిలోమీటర్లు కదా, నడవలేము. అందుకే అటు నుండి మా ఊరు నుండి వెంకంపేట రోడ్డుకి, అక్కడ లేము. మా ఊరు నుండి వెంకంపేట రోడ్డుకి వెళ్ళాము. అక్కడ నుండి కొంచెం దూరం నడిస్తే ఆటో వచ్చింది. అక్కడ నుండి వచ్చాం. అవునండి, అక్కడ నుండే వచ్చాం. చాలా దూరం అయిపోయింది. చెల్లి ఉందా స్పూను? స్పూన్ తెచ్చేసింది ఇది. సర్లేండి, స్పూన్. బీట్రూట్ ఫ్రై వెళ్ళి తింతవే? బీట్రూట్ అసలుతో అన్నాం, ఏం తినబో? నాకు చాలా ఇష్టమే బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై ఇష్టంగా తింటాను. నేనే వండుకుంటాను. నీలిమా కూడా తిందు, బట్ నేను అలవాటు చేసాను. తినకపోతే అంతనని కూడా చెప్పాను. చెప్పు నీలిమా. అవును, ఆ అన్నం అందులో వేసుకున్నాను. నాకు సరిపోద్ది కలిపితే. కొంచెం వేసానా? ఆపు. ఇప్పుడు కలిపి సరిపోద్ది. మళ్ళీ బయట కొలిగిపోతే వలక్కుండా చారు వేసి కలిపి. బాగుందా పకోడీ? వేడిగా ఉంది కాదు, టేస్ట్గా ఉందా లేదా అది చెప్పు. వేడిగా ఉంటే ఉంటుంది కానీ టేస్ట్ ఉండాలి కదా.